బేహద్దు పరం మహాశాంతి బేహద్దు ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. బాపూజీ సమాధి మరియు కర్మయోగం గురించి మధ్యన ఉన్నటువంటి శ్రేష్ట ఆ, డిఫరెన్స్ గురించి ఏది శ్రేష్టమైనది చెప్తూ ఉన్నారు. ఈ రెండిటి మధ్యన ఏది శ్రేష్టం అనుకుంటున్నారు? సమాధి శ్రేష్టమా, కర్మయోగి జీవితం శ్రేష్టమా? ఎగ్జాంపుల్గా నేను చెప్తూ ఉన్నాను అంటున్నారు బాపూజీ. చూడండి, కొంతమంది సమాధి స్థితిలోకి వెళ్తారు. మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను. కొంతమంది ఈ యొక్క సమాధిలోకి వెళ్ళడానికి రకరకాల మార్గాలను ఎంచుకుంటారు. కొంతమంది ప్రాణాయామం చేస్తూ దానితో సమాధిలోకి వెళ్ళిపోతారు. అలాగే కొంతమంది ఓం అనే ధ్వనితోటి సాధన చేస్తూ చేస్తూ సమాధి స్థితిలోకి వెళ్ళిపోతారు. కొంతమంది ఉన్న బ్రహ్మస్మి అంటూ మంత్రాన్ని జపం చేస్తూ వెళ్తారు. ఓం నమ శివాయ, నమో శ్రీ, నమ శివాయ, నమో నారాయణాయ అంటూ శివుడి యొక్క ఉపాసన చేస్తూ సమాధిలోకి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. కొంతమంది మహావీర్ స్వామి లాంటి వాళ్ళు మహావీర్ స్వామిని జ్ఞాపకం చేస్తూ చేస్తూ స్మృతిలో పూర్తిగా మరి సమాధిలోకి వెళ్ళిపోతారు. దేవీ దేవతలను జ్ఞాపకం చేస్తూ ఉంటారు. పూర్తిగా సమాధి స్థితి పొందాలి అంటే దానికి తగ్గ సాధన కూడా చాలా అవసరము. ఏ విధంగా చాలామంది క్షత్రియులు మరి ఇలా దీన్ని తెలుసుకోలేరు. ఆత్మ పరమాత్మ గురించి తెలుసుకోవటం అనేది లేదు. జ్ఞానం లేకపోతే వాళ్ళు పూర్తిగా బుద్ధి దేని మీద కూడా పెట్టలేరు. ఇప్పుడు చూడండి, శ్వాస తీసుకోవటం, శ్వాస వదిలేయటం, దృఢంగా తీసుకోవటం, వేరు వేరు సమాధిని వెళ్తూ ఉంటారు. వేరు వేరు ప్రక్రియలు ఉంటూ ఉంటాయి. చాలా విధి విధానం అనేది ఉంటుంది. సమాధిలో ఋషులు మునులు కూడా వెళ్తూ ఉంటారు. మరి ఈ సమాధిలోకి వెళ్ళిపోవటము అంటే మరి పూర్తిగా కర్మయోగి జీవితం ద్వారా కూడా వెళ్ళవచ్చు. ఎదురుగా కర్మయోగి జీవితము గీతలో జ్ఞానం ఏ విధంగా చెప్పబడి ఉందో ఆ ప్రేరిత అనుసారంగా కర్మయోగి జీవితాన్ని చేస్తూ ఉంటారు. ఇప్పుడు 150 మరి గీతా శ్లోకాలు ఉన్నాయి. దాంట్లో చెప్పారు కర్మయోగి జీవితము అన్నిటికంటే గొప్పది అని. పరమాత్మ కృష్ణుడు గీతా జ్ఞానంలో చెప్పారు, మీరు ఆత్మస్వరూపంలో ఉంటూ పరమాత్మని జ్ఞాపం చేయండి, కర్మయోగిగా కండి, నిష్కామ కర్మ అనేది చేస్తూ ఉండండి. చాలామంది అన్నిటినీ మిక్సప్ చేస్తూ పెడుతూ ఉంటారు. ఏ విధంగా జ్ఞానం చెప్తుంది గృహస్థాశ్రమం అన్నిటికంటే గొప్ప ఆశ్రమము అని. ఎందుకు అంటే గృహస్థాశ్రమం ద్వారా మరి పూర్తిగా జీవితాన్ని శ్రేష్టంగా తయారు చేసుకోవచ్చు. భక్తి మార్గంలో ఏదైతే వాక్కు చెప్తూ ఉంటారో, వాణి ఉంటుందో, శబ్దాలకు అతీతంగా వెళ్ళటము, శబ్దాల ప్రయోగము అనేది ఉంటుంది. భక్తి మార్గంలో వేదాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ జ్ఞానం యొక్క శబ్దం అనేది ఉపయోగిస్తూ ఉంటారు. వేరు వేరు డిఫరెంట్ కర్మయోగి జీవితాన్ని, సమాధి జీవితాన్ని కూడా కలిపేవాళ్ళు ఉన్నారు. మీకు పరమాత్మతోటి ఏకాకారమయ్యి పూర్తిగా ఏకత్వాన్ని పొందితే దేవీ దేవతలు కూడా అతీతంగా కాగలుగుతారు. ఏదైతే దేవీ దేవతలు దానం చేస్తూ ఉంటారో ఏకాకారంగా అయిపోయి మరి సమాధి స్థితిని పొందుతారు. సమాధి స్థితి అంటేనే మరి చెవులో రంధ్రం పొడిపించుకోవటమే కాదు, తెలియదు. గౌతమ బుద్ధుడు చెవులో కూడా చక్రం ఉంది అని అంటూ ఉంటారు. గౌతమ బుద్ధుడు మహావీరుడు ఓం అనేటువంటి పని ఏమీ చేయలేదు. ఏది ఘోషితం చేశారు? ఆత్మ లేదు, పరమాత్మ లేదు అనుకునేవారు. వాళ్ళకు తెలియదు సమాధి స్థితిలో ఎలా వెళతారు అని. మానవులు చైతన్య స్థితిని పొందటము అంటే పూర్తిగా ప్రాప్తి పొందటము, మోక్షాన్ని పొందటము, ముక్తి జీవన్ ముక్తి పొందటము జ్ఞాన మార్గంలో ఉన్నది. ఇది పరంధామంలోకి వెళ్ళేటువంటి స్థితి, పరం పదాన్ని పొందేటువంటి స్థితి. కర్మయోగి జీవితాన్ని పూర్తి చేసుకొని జీవితంలో జ్ఞాన యోగాలను ధారణ చేస్తూ
గీతా జ్ఞానమును వినాలి. నేను ఆత్మను, బేహద్ ఆత్మ అనే స్థితిలోకి వెళ్ళటము, పరం మహాన్ ఆత్మను అని అనుకోవాలి. నేను జన్మ, అంతిమ జన్మ లో ఉన్నాను. ఈ జన్మలో నేను ప్రాప్తిని పొందాలి. శరీరాన్ని వదిలేసి బదురిక మరి బేహద్ జ్ఞానంలో లోకి వచ్చిన తర్వాత పరం లభిస్తుంది. బేహద్ పరంపిత దగ్గరికి వెళ్ళటము, బేహద్ పరంధామాన్ని తెలుసుకోవటము నా యొక్క లక్ష్యం అవుతుంది. నేను కర్మ చేస్తూ ఉన్నాను. చేతుల్లో మరి నేను ఇక్కడ కూర్చున్నాను. ప్రతి ఒక్క కణంలో పరమాత్మని జ్ఞాపం చేయటం, నేను లక్ష్మిని జ్ఞాపం చేస్తున్నాను అని అనుకోవటం కాదు. ఉద్యోగ వ్యాపారాలు చేస్తూ కూడా నిందాస్తుతి మానవమానాల్లో అతీతంగా ఉండి పురుషార్థం చేసే ఆత్మలు చాలామంది ఉన్నారు. 8 గంటల యోగము, బుద్ధితోటి యోగము, నిద్రా యోగము ఇలాగ చెయ్యాలి. ఎప్పుడైతే నిద్రా యోగంలో ఉంటే మరి అర్ధగంట విశ్రాంతి తీసుకున్నా సరిపోతుంది. కర్మయోగి జీవితాన్ని గడపడం, గృహస్థాశ్రమంలో చేయటము, ఏదైతే పిల్లలు ఉన్నారో దేశము మరి ఏదైతే దేహ సంబంధికుల్ని సంభాళిస్తూ మరి పురుషార్థం చెయ్యాలి. ఏమైనా సరే పరమాత్మ స్మృతిలో ఉంటూ ఆత్మలను చూస్తూ ఉండాలి. నేను జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాను. ఈ ఆత్మలు ప్రమాణంగా పత్రాలు, దేశం, కాలము అన్నిటినీ వదిలేసేసి పరమాత్మ స్మృతిలో ఉండాలి. ఆత్మ లోపల పరమాత్మని యొక్క అంశం ఉంటుంది. ఆ వైపుకు చూస్తూ ఉండాలి సదా. అప్పుడే సుఖాన్ని ఇచ్చేటడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందరికీ కూడా జ్ఞానము యొక్క జ్ఞానము, యోగము, కర్మయోగము, జీవనము, జ్ఞానదేత ఇవ్వటము, ఇది అర్థం చేసుకోవాలి. జ్ఞానదానం మహాదానము అని పూర్తి జీవితంను మరి కర్మయోగి జీవితంగా గడపాలి. వేల జ్ఞానమును ఇవ్వటము మరి అందరికీ వస్తుంది కదా. వేల మంది జీవితాన్ని రక్షించేవాళ్ళుగా ఉన్నతోన్నతమైన మార్గాన్ని, పరంధామం వెలిగే మార్గాన్ని చెప్పాలి. తమ యొక్క స్వరూపాన్ని అర్థం చేసుకోవాలి. మరి పరమాత్మని స్మృతి తోటే ఉన్నతోన్నతమైన పరంధామానికి తీసుకొని వెళ్ళటం జరుగుతుంది. దేహము దేహ సంబంధికులు మర్చి నన్ను పరమాత్మ తండ్రిని జ్ఞాపం చేస్తే నేను ఉన్నతోన్నతమైన పరంధామానికి తీసుకొని వెళ్తాను అని జ్ఞానం గీతలో ఇవ్వబడింది. ఈ యొక్క జీవితం చాలా దుర్లభమైనది. జటాజుటాలు పెంచుకోవాల్సిన అవసరం లేదు. గృహస్థంలో కర్మయోగి జీవితాన్ని గడుపుతూ పవన్ని వ్యాపింపచేయండి. గీతా జ్ఞానమును ఇవ్వండి. ఈరోజు చాలామంది ఈ యొక్క జ్ఞానాన్ని వ్యాపింపజేస్తూ ఉన్నారు. గీతా జ్ఞానం ఏదైతే ఉందో అది నిష్కామ కర్మ ఫలితంగా స్నానము, ఏదైతే కర్మ ఫలితాలు ఏదైతే ఉంటాయో వాటన్నిటిని కూడా అనుభవిస్తూ ఉండాలి. నిష్కామ కర్మయోగి అని ఏదైతే అంటామో దానికి సంబంధించిన జ్ఞానం పొందాలి. ఇక ముందు ముందు నెంబర్ ప్లేట్ ఏదైతే ఉన్నదో బేహద్ జ్ఞానిగా ఆలోచనలో ఏ విధంగా ఉన్నదో మరి దాన్ని నిభాయించాలి. జ్ఞానం అయితే మనకి ఇవ్వబడింది, అడగండి, పురుషార్థం చెయ్యండి. జ్ఞానము ఆత్మస్వరూపము బ్రహ్మ జ్ఞానములో కూడా మీరు స్థిరంగా ఉండగలుగుతారు. పరం మహాశాంతి. బేహద్కే బేహద్ బాపుని జ్ఞాపం చేయండి, బేహద్ జ్ఞానంని వినండి, బేహద్ స్టేజ్కి చేరుకోండి. బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. బాపూజీ